హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్స్ లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది మనందరికీ తెలిసిందే. అయితే ఎన్డీఏ కూటమి తరపు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళేసి ప్రచారం కూడా చేశారు. ఆయన ప్రభావం కూడా ఎన్నికల్లో చాలా పడిందని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి ఆయన ప్రభావం ఏ విధంగా ఉంది అక్కడ? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మహా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం చాలా మేరకు ఉందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సార్. ఎందుకంటే ఆయన ఎన్డీఏ కూటమి తరపు నుంచి అక్కడ ప్రచారం చేస్తారు. ఆయన ప్రచారం చేసిన ప్లేసెస్ లో కూడా కూటమి చాలా ప్రభంజనం సృష్టించింది అంటున్నారు. మరి ఆయన ఏ మేరకు ఈ ఎలక్షన్స్ తో ప్రభావం చూపించారు, మీరు ఏం చెప్తారు సార్ ఆయన గురించి? ఇంతకు ముందే చూశాను, మ్యాజిక్ ఫిగర్ కూడా ఎన్డీఏ కూటమి దాటేసిందని. సో పొద్దున్నుంచి కూడా మ్యాక్సిమం అన్ని లీడ్లో ఉన్నాయి. ఏవేవి కంపల్సరీగా గెలుస్తాయి అనుకున్నారో అవి పోవడం, అసలు ఇవి పెద్ద పోటీయే కాదు అనుకుని గెలవడం కూడా మరొకసారి అనూహ్యంగా అక్కడ కనబడింది. పొద్దున కూడా ఒక మంత్రి తాలూకా అల్లుడు, మంత్రి కన్నా అల్లుడే లీడ్లో ఉండడం, ఆయన ఏదో యాక్టింగ్ కూడా చేశాడంట. సో అట్లాగా మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ కూటమికి ఏదైతే ఉందో ఈ షిండే గారికి సంబంధించినవి ఇవన్నీ కూడా బాగా మొదటి నుంచి ఒక పిచ్చింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు అక్కడ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక దగ్గర అంటే పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే ఒక 6-7 ఉన్నాయి. అందులోకి మెయిన్ ఎక్కువగా వినిపించే పేర్లు పూణే, షోలాపూర్, అంటే తెలుగువారు ఎక్కువగా ప్రభావితంగా ఉండే ప్రాంతాలు కూడా అవే ఒక విధంగా. సో ఆ తాలూరు ఏవో ఉన్నాయి కొన్ని పేర్లు, మనకి మహారాష్ట్ర పేరు పెద్దగా ఐడియా లేదు. సో వాటిల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రచారం చేశారో ఆ ప్రచారం చేసినవన్నిట్లో కూడా గెలుపుకు రావడం అనేది ఇప్పుడు గొప్ప విషయంగా ఆల్రెడీ పోర్ట్రే అవుతుంది మీడియాలో. అంటే నిజంగా పోర్ట్రే అవుతుందా, అంత వాస్తవం లేదా అంటే పవన్ కళ్యాణ్ నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు క్యాన్వాసింగ్ జరుగుతున్నప్పుడు వచ్చిన విమర్శలు ఏవైతే చూసామో ఆ విమర్శల్లో పవన్ కళ్యాణ్ కంప్లీట్ బీజేపీ అభ్యర్థిగా మాట్లాడుతున్నారు, ఈయనేంటి జనసేన అధ్యక్షుడు మర్చిపోయాడా, కంప్లీట్గా మోదీ గారి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయారా, ఈయన కంప్లీట్గా సనాతన ధర్మం గురించి లేదా బీజేపీ మూలాల గురించి, బీజేపీ చేసే సక్సెస్ రేటు గురించి మాట్లాడుతున్నాడు ఈయన. అంటే రాబోయే రోజుల్లో ఈయన పార్టీ బీజేపీలో కలిపేస్తాడా అనేవాళ్ళు కొందరు, మోదీ గారు వదిలిన అస్త్రం బాగా పనిచేస్తుంది అనేవాళ్ళు ఒకరు, రకరకాలుగా ఇన్ని రకాలుగా చేసినప్పటికీ మొత్తానికి ఆయన ఆ విధంగా దూసుకెళ్ళి బాగా మాట్లాడడం, అలా మాట్లాడడం వల్ల ఎంత ఇమేజ్ వచ్చిందంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సీఎం బీజేపీతో కలిసి ఈయనే అవుతాడన్నట్టు కూడా కొంతమంది విమర్శించారు. దాన్ని వెంటనే ఆయన అసెంబ్లీలో కూడా ఒక విధంగా చాలా చాకచక్యంగా ఖండించినట్టు మాట్లాడారు. మరొక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అది చాలా ఒక అసలు సిసలు రాజకీయ నాయకులాగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు ఆయన ఏదైతే క్యాన్వాసింగ్కి వెళ్ళారో అక్కడక్కడ మరాఠా వాడుతూ, అక్కడక్కడ తెలుగు పదాలు వాడుతూ, తెలుగులోనే ఎక్కువగా అవసరమైతే ట్రాన్స్లేటర్ పెట్టుకొని స్పీచ్ ఇవ్వడము, లేదంటే ఈయన హిందీ కూడా బాగానే మేనేజ్ చేస్తారు కాబట్టి హిందీలో మాట్లాడటము. నా పిల్లలు అదే రేణుదేశాయ్ గారు వాళ్ళ పిల్లలు ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో నేను మరాఠీలోనే సంభాషిస్తానని చెప్పడం. జనరల్గా మరాఠా యోధులకి ఆ ఫీలింగ్ చాలా ఉంది. ఒక మరాఠా యోధులు చాలామంది ఉన్నారు. శివాజీ మహారాజ్ నుంచి తీసుకుంటే బాల్ ఠాకరే గారు, సచిన్, మన క్రికెటర్ సచిన్, వీళ్ళు కూడా చాలా సందర్భాల్లో మరాఠాలోనే స్పందించి మరాఠాలోనే కొన్నిసార్లు ఆటోగ్రాఫ్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎవరి భాష మీద వాళ్ళకి మక్కువ ఉంటుంది. సో ఈయన మరాఠాలో నా పిల్లలతో నేను అలాగే సంభాషిస్తుంటానని చెప్పడం వల్ల అక్కడ చాలామందికి ఆకట్టుకునే అంశంగా తయారైంది. ఈయన ఈ విధంగా మాట్లాడటం అనేది బీజేపీకి కాస్త ప్లస్ అయింది. ఆల్రెడీ ఎన్డీఏ కూటమే ప్లస్లో ఉంది. సో మరి కాస్త ప్లస్ అయింది. ఏదైతే అధిష్టానంలో బీజేపీ పెద్దలు అమిత్ షా గారు కానీ, మోదీ గారు కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ మీద ఉంచిన భరోసా, దాని తగ్గట్టుగా ఈయన క్యాన్వాసింగ్కి వెళ్ళడం చాలా బాగా వర్కౌట్ అయింది. అయితే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏ నియోజకవర్గాల్లో అయితే క్యాన్వాసింగ్ చేశారో ఆయా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్, అలాగే కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉందంట. సో ఆయన కూడా కొంత ప్రభావం చూపించగలిగారు. ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయుడు, ఈయన ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినా కూడా ఈయనకి ఆ ఫేమ్ ఉంది,
అరే ఈయన చాలా జెన్యూన్ సిన్సియర్ పొలిటీషియన్ ఒక నేమ్ కూడా ఉంది ప్రస్తుతానికి. రాబోయే రోజులు ఎవరు ఎలా మారుతారో చెప్పలేం. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ అంటే ఒక గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటి వరకు ఎటువంటి అవకతవకలు స్కామ్లు లేని పర్సన్. పవన్ కళ్యాణ్ అంటే ఒక పేదవాళ్ళకి భరోసాగా గుప్తదానాలు చేస్తూ ఒక మంచి హీరోగా మంచి నాయకుడిగా డెవలప్ అయిన వైనం అక్కడ వాళ్ళకు కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్. సో అందుకు ఈయన మాట్లాడటము, ఈవెన్ బీజేపీ కూడా కొన్ని మంచి పనులు చేయగలిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ఆటోమేటిక్గా ప్రపోర్షనేట్గా సపోర్ట్ అయ్యింది. సో ఆ నియోజకవర్గాల్లో జయకేతనం ఎగరవేశారు. మొత్తం మీద ఆ నియోజకవర్గాలు జయకేతనం ఎగరవేసిన గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి ఆయనకు నేమ్ వస్తుంది. ఒకవేళ ఆయన క్యాన్వాసింగ్ చేసిన వరకు గెలిచేసి గవర్నమెంట్ ఫామ్ చేయలేదు అనుకోండి, ఆయనకి అంత నేమ్ ఫేమ్ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు క్యాన్వాసింగ్ చేసిన నియోజకవర్గాల్లో కూడా మంచి గ్రిప్ వచ్చి మంచి ఓటింగ్ వచ్చిందంట కూటమికి. ఏది ఇండియా కూటమికి, కాంగ్రెస్ కూటమికి. అయినప్పటికీ అది గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతుంది కాబట్టి మేబీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంత నేమ్ రాకపోవచ్చు. సో ఈయన క్యాన్వాస్ చేయడం, ఈ నియోజకవర్గాలు గెలవడం, ఆ తర్వాత అక్కడ కూడా మంచి లీడింగ్ లో ఉండడం వల్ల చాలా ప్లస్ అయిందని చెప్పాలి. అంటే మరోవైపు ఆల్రెడీ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళు లోక్సభలో అంత మంచి ఆధిక్యం ప్రదర్శించిన ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి ఇక్కడ అసెంబ్లీకి వచ్చేసరికి ఎన్డీఏ కూటమి ఫేవర్ గా ఉండడం ఏంటి అనేది ఒక ఆశ్చర్యం. మేబీ పవన్ కళ్యాణ్ లాంటి లీడర్స్, పవర్ఫుల్ లీడర్స్ పనిచేయడం, లేదా ఇలాగే కంటిన్యూ అయితే కొద్దిగా ముంబై, మహారాష్ట్ర బాగుపడుతున్న ఆలోచనలో కూడా మేబీ ప్రజలు పట్టం కట్టుండొచ్చు. ఎవరికి ఫుల్ మెజారిటీ ఇవ్వట్లేదు. బట్ ఓవరాల్ గా చూస్తే ఎన్డీఏ కూటమికి కాస్త ఫేవర్ గానే ఉంది. దాని ప్రకారంగా ఇంతకు ముందే న్యూస్ లో చూశాను, ఒక 1 hour బ్యాక్ ఎప్పుడో మ్యాజిక్ ఫిగర్ దాటినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సార్ ఈ లెక్కను చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయవేత్తగా ఎదుగుతున్నారు అని అనుకోవచ్చు సార్, మీరేం చెప్తారు? ఎదుగుతున్నారా అనుకోవచ్చు, ఎదిగిపోయాడు ఆల్రెడీ. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఎప్పుడైతే చేరారో అప్పుడే ఎదిగినట్టే కదా. ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారిని ఎన్నుకున్నప్పుడే లోక్సభ పార్లమెంట్ పార్టీ సమావేశాలు అయినప్పుడు ఎవరెవరు అక్కడ స్టేజ్ మీద కూర్చున్నారో వాళ్ళ ఎంపీలందరూ ఉంటుండగానే దగ్గర 270 పైచీలకు ఎంపీలు కదా అందరూ కలిపి. వీళ్ళందరితో పాటు నరేంద్ర మోదీ గారు మధ్యలో కూర్చుంటే ఒకవైపు బాబు గారు, ఒకవైపు ఆయన పేరేంటి మన బీహార్ అతను నితీష్ కుమార్, ఆయన ఒకవైపు ఈయన ఒకవైపు కూర్చుంటే ఆ వరుసలో చివరిగా కూర్చున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కదా. అప్పుడే నేషనల్ లీడర్ అయిపోయినట్టే కదా. ఇంకా మళ్ళీ నేషనల్ లీడర్ గా ఎదిగే వైనంలో అని క్వశ్చనే అర్థం లేని క్వశ్చన్. అయితే మీరు అన్ని భావం అది కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ప్రస్తుతానికి ఒక ప్రాంతీయ పార్టీగానే ఉంది, దేశ రాజకీయాల్లో ప్రభావితం చేసే లీడర్ గా ఆల్రెడీ ఇప్పుడు ఈ మహారాష్ట్ర క్యాన్వాసింగ్ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అటువైపు ఏమైనా మొగ్గు చూపుతారా అన్నట్టు అనే మీ ఉద్దేశం. సో ఇప్పుడు అప్పుడే కాదు, ఎందుకంటే ఆయన మొదటి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ ఏదైతే గత 5 ఏళ్లలో తునాతునకలుగా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వైనం చూసామో, ముందు ఆంధ్రప్రదేశ్ ని గట్టెక్కించాలి. దానికోసం నేను ఇబ్బందులైనా పడతా, ఎన్ని అవమానాలైనా పడతా, ఢిల్లీ పెద్దలతో ఎన్ని మాటలైనా తింటా అనుకో. అది కూడా చెప్పాడు ఆయన. టీడీపీ బలంగా ఎదుగుతూ బలంగా ఎస్టాబ్లిష్ అయిన ఒక ప్రాంతీయ పార్టీ అంటే టీడీపీ. అటువంటి టీడీపీకి ఎన్డీఏ కూటమిలో చేరితే బీజేపీ లాంటి మంచి పార్టీ కానీ సపోర్ట్ ఉంటే దీనికి అది సపోర్టు, దానికి ఇది సపోర్ట్. ఎవరు తక్కువ ఎక్కువ అని కాదు. ఇటువంటి రెండు కలపడం అనే దాంట్లో పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ సక్సెస్ ఎంతవరకు తీసుకొచ్చిందంటే, ఆ రెండు పెద్ద పార్టీలు నేషనల్లో స్ట్రైక్ రేట్ ఎలా ఉందో ఇక్కడ స్టేట్లో టీడీపీ స్ట్రైక్ రేట్ ఎలా ఉందో తెలియదు, కానీ ఈయన మాత్రం ఆ రెండిటికి సీట్లు కేటాయించడంతో ఈయన కేటాయించిన సీట్లోనే 100% స్ట్రైక్ రేట్తో కొట్టాడు. వచ్చిన తర్వాత ఎన్నెన్నో మాట్లాడుకుంటావు, రానప్పుడు ఆ త్యాగము తెగింపు కూడా ఉండాలిగా. అరే బీజేపీకి అంత ఓటింగ్ లేదు, వీళ్ళకి ఇన్ని అవసరమా, వీళ్ళకి 5 ఎన్నో ఇస్తే సరిపోద్ది కదా, నేనే 30 దగ్గర పోటీ చేయాలి కదా అని అనుకోలేదు. ఇక్కడ టీడీపీని నిలబెట్టగలగాలి. టీడీపీ ఆల్రెడీ బాబు గారి అరెస్టుతో ఉవ్వెత్తున ఉంది, శ్రేణులు బాగా హైపర్ యాక్టివ్ ఉన్నాయి. కంప్లీట్గా ఒక సింగిల్గా టీడీపీ పోటీ చేసినా గెలిచేసే వైనమే. ఇంత మెజార్టీ రాకపోయినా ఖచ్చితంగా 100-110 సీట్లని గ్యారంటీ. బట్ ఇక్కడ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో కాదు, కాంగ్రెస్తో వెళ్ళదు టీడీపీ, బీజేపీతోనే వెళ్ళాలి. బీజేపీ మరలా వచ్చేలాగుంటే
ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి కలవడం ముఖ్యమని చెప్పి అప్పుడే జాతీయ లీడర్ స్థాయిలో వర్కౌట్ చేశారు. ఆ వర్కౌట్ అయ్యింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఎన్డీఏ కూటమి సుస్థిర ప్రభుత్వంగా ఉంది. దాన్ని ఇంకెవడు పెకిలించలేడుగా. బల ప్రదర్శన చేసినా కూడా తీసేది ఏం లేదుగా. ఆ స్థాయిలో పనిచేసాడు కాబట్టి నేషనల్ లీడర్ అయిపోయినట్టే. యాక్చువల్గా ఆయనకి సినిమాలో ఫేమ్ ఉంది, రాజకీయాల్లో కూడా ఆ ఫేమ్ రావాలని ప్రయత్నించాడు. అందుకోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, 2 చోట్ల ఓడిపోయాడు. ఎన్ని చేసినా కూడా ఇప్పుడు మగాడ్రా బుజ్జి అనిపించుకున్నాడు కదా.